కడప ఉక్కు కర్మాగారం విశాఖ రైల్వే జోన్పై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించగా మంత్రులు తిప్పికొట్టారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో వారు అడిగింది ఏంటి అధ్యక్ష, మీరు జియోలాజికల్ సర్వే చేసి అవైలబిలిటీ ఆఫ్ మైన్స్ కానీ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కానీ రిసోర్సెస్ కానీ అవన్నీ ఇమ్మని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. ఎప్పుడు మీరు రిపోర్ట్ ఇమ్మని ఇన్ఫర్మేషన్ అడిగి ఎన్నిసార్లు అడిగినా సరే ఇవ్వకపోతే ఏం చేస్తుంది అధ్యక్ష? ఏమాత్రం లేట్ చేసినా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కూడా అరేంజ్ చేసేస్తారు రైల్వే జోన్, మేమే ఇచ్చేస్తున్నాం రైల్వే జోన్ అని చెప్తారు అధ్యక్ష. రైళ్లను కూడా తయారు చేసి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అన్నిటికీ పాలిటిక్సే. మెకాన్ సంస్థ కూడా తమ ప్రాథమిక నివేదికలో కడపలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి, భూమి ఉంది, నీళ్లున్నాయి, తగిన ముడి సరుకుని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించిన మాట వాస్తవమా కాదా? అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదో అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన ద్రోహము అన్యాయం చేసింది. మోడీ గారు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఏం ఆదేశాలు వెళ్ళినాయో తెలియదు అధ్యక్ష. 11 సార్లు అధ్యక్ష, 11 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు మీకాన్ అడిగే ప్రయత్నం చేసింది అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఒకే లేఖ ద్వారా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ జనవరి 18లో ఒక లేఖ, మార్చి 18లో ఒక లేఖ, అదేవిధంగా జూన్లో ఒక లేఖ, జూలైలో ఒక లేఖ, ఈ విధంగా కాలయాపన చేయటానికి, జాప్యం చేయటానికి ఈ విధంగా మీకాన్ సంస్థ కూడా ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష.